యూటిలైజ్ చేస్తూ ఉన్నాము. సో ఎవ్రీబడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు క్లీన్ హ్యాండ్స్తోనే ఉన్నారు. సో మాకైతే ఇది భయం లేదు. బట్ వాట్ ఎవర్, కానీ మమ్మల్ని నమ్మే వాళ్ళ కోసం నిరూపించుకోవాలని ఒకే రీజన్కి ఇంత దూరం వచ్చాము. మీరు అక్కడ ఏం క్యాడర్లో ఉన్నారో ఆశ్రమంలో? నేను యాక్చువల్గా అక్కడ వాలంటీర్గా ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నాను. 10 years నుంచి వీళ్ళతోనే ట్రావెల్ అవుతున్నాను. అండ్ బై ప్రొఫెషన్ నేను సాఫ్ట్వేర్ దీంట్లో ఉంటాను. బట్ నా ఫ్రీ టైం మొత్తం నేను దీనికే యూటిలైజ్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు చాలా మైండ్ రిలాక్సేషన్కి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. అమ్మఒడితో ఉండడమే నాకు పెద్ద రిలాక్సేషన్. దానిపైన నల్లగాంపల్లి ఎందుకుంది 20 కిలోమీటర్ల దూరం మతల బేబీని అనవసరమైన ఆరోపణలు వచ్చి ఎదుట మేము బంగారుపల్లిలో క్లీన్ చిట్ తెచ్చుకున్నాము. అక్కడ 5,37,108 ఉంది. ఈ 2008 ఫిబ్రవరి 21వ తేదీ రిజిస్ట్రేషన్ చేసింది. ఆ రోజు నుంచి దాతలు ఇంతవరకు ఇక్కడ ఇస్తూనే ఉన్నారు. 2012-13 లోపల కొంత అమౌంట్ గ్రహణమురి కోసం, అప్పుడు ప్రారంభంలో గ్రహణమురి కోసం దాదాపు 1000 మందికి మేము చెన్నైలోని హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ పెట్టి వాళ్ళకు ఫుడ్ పెట్టి ఆపరేషన్ చేసి తీసుకొచ్చినాము. వాళ్ళ ముఖాల్లో ఎంతో వెలుగు చూసినాము. అదే కాకుండా చాలా కార్యక్రమాలు బుక్స్ అన్నీ చేస్తున్నాము. చిత్తూరుకు వచ్చిన తర్వాతనే ఈ మధ్యలో అమ్మఒడిగా దీన్ని ప్రారంభించినాము. అప్పుడు ఫస్ట్ వచ్చి పీపీ హెడ్స్ అంటే పూర్ పీపుల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీని నామకరణం చేసి దాంతో స్టార్ట్ చేసినటువంటి అమౌంట్ ఇప్పుడు ఇంత ఉండదు. ఏ బ్యాంకులో ఆ బ్యాంకులో స్విస్ బ్యాంకులో ఉండే రకరకాలుగా చెప్పేస్తూ ఉంటే ఇది కనీసం ఒకసారి మానవత్వంతో ఆలోచిస్తే బాగుండని అనిపిస్తుంది. చేసినప్పుడు